రే తమ్ముడు, టీవీలో 30 అడుగులు పాము చూపిస్తున్నాడంట్రా. పదరా టీవీ ఆన్ చేద్దాం. యు మీన్ 30 feet స్నేక్? యా. కష్టం అక్క, మన టీవీలో కనబడదు. ఎందుకురా? మన టీవీ 21 ఇచ్చేసే కదా. ప్రియా, రోడ్డు మీద ఓ 100 రూపీస్ నోట్ అండ్ 500 రూపీస్ నోట్ కనిపించింది అనుకో, నువ్వేది తీసుకుంటావు? ఆబ్వియస్లీ 500 నోటే తీసుకుంటాను. ఎక్స్పెక్ట్ చేసా, అందుకే నిన్ను ఎర్రి ఏపాకు అనేది. ఏ నేనైతే 2 తీసుకుంటా. కాదా? డార్లింగ్ చెప్పు. యావండి, మన పెళ్లి డాక్యుమెంట్స్ ని మీ ల్యాప్టాప్ లో ఏదో ఫోల్డర్ లో పెట్టినట్టున్నారే. మై డాక్యుమెంట్స్లో పెట్టాను. మీరింత సెల్ఫిష్ అనుకోలేదండి. సెల్ఫిష్ అంటే? ఆ ఫోల్డర్ పేరు మై డాక్యుమెంట్స్ అని ఎందుకు పెట్టారు? అవర్ డాక్యుమెంట్స్ అని పెట్టొచ్చు కదా. శైలు, 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 మై ఫ్రెండ్స్ శైలజ. హాయ్, హలో. ఓకే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. ఓకేనా? ఏవేంద్రా, గ్రీన్ బావచ్చు కదా. నీకెలా తెలిసిందిరా? మన హైదరాబాద్ మనకు తెలీదా? నువ్వు సూపర్ రా. హలో, చెప్పండి. సరే సరే, ఓకే ఓకే ఓకే. ఏమైందిరా? ప్రొడ్యూసర్ రా. ఓ. అరే మేము వెళ్ళాలిరా, ప్రొడ్యూసర్ని వెళ్ళి కలాలి. థ్యాంక్స్ సిస్టర్, నైస్ ఫుడ్. పంపించేసి వస్తాను. ఓకే. హలో, యా షూర్ సార్, వచ్చేస్తాను. యా, ఆఫీస్లో చిన్న పని ఉంది, వెళ్ళొచ్చేస్తాను. ఓకే, Bye. బాయ్. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయిని సిస్టర్ అని పిలిచినందుకు సిగ్గుపడుతున్నా. ఈ రోజుల్లో లేడీస్కి అంతో ఎంతో రెస్పెక్ట్ దొరుకుతుందంటే అది మా కరుణ్ లాంటి వాళ్ళ వల్లే. నీలాంటి వాళ్ళ వల్ల వాళ్ళలాంటి వాళ్ళు కూడా మారిపోయేలా ఉన్నారు. అయినా మనీయే కావాలంటే మ్యారేజ్ చేసుకోవడం ఎందుకు? రేయ్, కస్టమర్స్కి డైలాగ్స్ లేవు. ఇరా, ఎనీ అప్డేట్? నో లక్రా. వీడి ఫ్రెండ్ అన్నాడు. పిల్లవే మోసం చేసింది, ఇంకా ఫ్రెండ్స్ నేను నమ్ముకుంటాంరా. సరే, మనం ఏదో ఒకటి చేద్దాం. ఉజ్వల్, నువ్వు మీడియాలో వర్క్ చేస్తావు కదా, మనకేమైనా కాల్ రికార్డింగ్స్ దొరుకుతాయా? కాల్ రికార్డింగ్ అయితే కష్టం గానీ కావాలంటే కాల్ డేటా తీసుకోవచ్చు. జో, అందరూ ఒకసారి ఇలా రండి. ఏమైందిరా? ఇట్రారా, చూడు. ఏమైందిరా? ఎస్ రా, స్పెషల్గా కెమెరాకి పోజులు ఇస్తే బాగోదురా. ఇదొక్కటి చాలరా నువ్వు కేసులోంచి బయటపడ్డానికి. అవునరా. అరే ఉజ్వల్, ఎందుకని మంచిది, నువ్వు కాల్ డేటా కూడా తీసుకో. ఓకే. ఎస్. అమ్మయ్యా,
ప్రాబ్లం సాల్వ్డ్. ఏరా, ఇప్పటికైనా ఆడవాళ్ళని గుడ్డిగా నమ్మడం మానేస్తావా? చూడరా 108కి రోజుకి ఎన్నో కాల్స్ వస్తుంటాయి, అలానే ఫేక్ కాల్స్ కూడా వస్తుంటాయి. అలా అని ప్రతి కాల్ ఫేక్ కాల్ అనుకోలేం కదా. ఇది అలాగే ఎవరో ఒకరిద్దరు చేశారని ఆడవాళ్ళందరినీ నిందించలేం కదా. వీడు మారడ్రా. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి చట్టాలు కానీ అపహాస్యం చేయడానికి కాదు.